హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి కొబ్బరి పచ్చడి అండి. ఇది రైస్లోకి బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ముందు ఉంటుంది. కొబ్బరి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, పసుపు, ఆవాలు, జీలకర్ర, సాల్ట్, నువ్వులు, మెంతులు. నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ కొబ్బరి ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకోండి. అందులోనే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. మిక్సీ పట్టుకోండి. మెత్తటి ఫైన్ పేస్ట్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, మెంతులని వేసుకోండి చిటికెడు. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోండి. ఇదంతా ఆయిల్లో కలిసే విధంగా ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.